ధర్మ సందేహాలు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. గురుగారు, మరో ఉత్తరం చూద్దామండి. విశాఖపట్నం నుండి శ్రీవాణి పంపించారు. ఏడాదిలోని 24 ఏకాదశుల్లో వైకుంఠ ఏకాదశికి ఎందుకంత ప్రాధాన్యత అని అడుగుతున్నారు. ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా 24 ఏకాదశులు ఒకవైపు ఉండగా ఈ వైకుంఠ ఏకాదశి ప్రత్యేకంగా ధనుర్మాసంలో వచ్చే ఏకాదశికే ఉన్నటువంటి నామధేయం. కాబట్టి ఇది 24లలో కామద ఏకాదశి, పుత్ర ఏకాదశి, ఇంకా అనేక ఏకాదశి పేర్లు ఆ 24ంటికి ఉండగా అవన్నీ ఒకవైపు ఉండగా వైకుంఠ ఏకాదశి మాత్రం ప్రత్యేకంగా ఈ విధంగా ఏర్పాటు చేయబడి ఉన్నది. ధనుర్మాసంలో తిరుప్పావై పాశురములను వింటూ గోదాదేవి ఏ విధమైనటువంటి ఆనందాన్ని తాను అనుభవిస్తూ మనకందరికీ కూడా ఆ ఆనందాన్ని అనుభవించే విధంగా ఆ రసాయనాన్ని, భక్త రసాయనాన్ని అందజేసిందో ఆ విధంగానే ఈ వైకుంఠ ఏకాదశి నాడు ఏ ఏకాదశి వ్రతాన్ని పాటించినా పాటించకపోయినా వైకుంఠ ఏకాదశి నాడు మాత్రం తప్పనిసరిగా ఉపవసించి శ్రీమన్నారాయణ కథాశ్రవణం చేసి ఆలయానికి వెళ్ళి ఉత్తర ద్వార దర్శనంగా ఆ స్వామిని మనం దర్శించుకున్నట్లయితే మనం చేసినటువంటి సకలములైన దోషములు, త్రివిధములైనటువంటి దోషములు అన్నీ తొలగిపోతాయి అంటూ సంప్రదాయం చెబుతుంది. కనుక వైకుంఠ ఏకాదశి అంటే వైకుంఠుడు శ్రీదేవి భూదేవి సమేతుడై ఆదిశేషువుపై పవళించి ఉన్నటువంటి అష్టభుజములు కల ఆ శ్రీమన్నారాయణమూర్తి ఈనాడు మనకు 8 చేతులతో దర్శనమిస్తాడు. శ్రీరంగాది పుణ్యక్షేత్రములలో ఉండే కథలు ఇంతటి విశేషమైనటువంటివి అని చెప్పుకోవాలి. ఈ వైకుంఠ ఏకాదశికి సంబంధించి మిగతా ఏకాదశులకు సంబంధించినటువంటి ఒక కథ లోకంలో ప్రచారంలో ఉంది. పూర్వం శ్రీమన్నారాయణుడు ఈ ప్రపంచమంతా కూడా సృష్టించే సృష్టియాది వేళన బ్రహ్మదేవునకు ఒక విమానంలో దర్శనమిచ్చాడు. ఆయన జ్యోతిష్శాస్త్ర రహస్యములను తెలుసుకునే ప్రయత్నంలో బ్రహ్మదేవుడు చేసిన ప్రయత్నానికి ఒక విమానములో ఆవిర్భవించి ఇలాగా రంగనాథ స్వరూపంతో బ్రహ్మదేవునకు జ్యోతిష్శాస్త్రమంతా బోధించాడు. ఆ పిమ్మట బ్రహ్మదేవుని అభీష్టం మేరకు ఆ విమాన స్వరూపము, ఆ విమానము అదంతా కూడా సూర్యవంశ క్షత్రియులైనటువంటి ఇక్ష్వాకు వంశ మూల పురుషులకు లభించింది. ఆ ఇక్ష్వాకు వంశంలో రామచంద్రమూర్తి వారి వరకు ఆ విమానం వారి అర్చనలో ఉండేది. ఆ పిమ్మట రామావతార పరిసమాప్త వేళన రామచంద్రమూర్తి ఆ విమానాన్ని విభీషణులకు అందించాడు. విభీషణుడు ఈ విమానాన్ని లంకా నగరానికి తీసుకుపోయే సమయంలో శ్రీరంగ క్షేత్ర పరిసమీపానికి వచ్చినప్పుడు కావేరి నది తీరంలో సాయం సమయం అయింది. ఆ సమయంలో అటుగా వచ్చిన ఒక బ్రహ్మచారికి విభీషణుడు ఆ విమానాన్ని అందించి తాను సంధ్యావందనం చేసే సమయంలో ఆ బ్రహ్మచారి ఆ విమానాన్ని నేలపైన పెట్టాడు. అది అలాగే స్థిరమైంది. ఆ బ్రహ్మచారి వినాయకుడు. అందుకే ఆ శ్రీరంగ క్షేత్రంలో వినాయకుడు విశేషంగా కూడా అర్చన చేస్తూ ఉంటారు. నాటి నుంచి కృతే రంగనాథస్య త్రేతాయాం రఘునందన. కృతయుగంలో రంగనాథుని సేవించేవారు త్రేతాయుగంలో రామచంద్రమూర్తిని సేవించేవారు. అలాగే ద్వాపర యుగంలో కృష్ణ పరమాత్ముడిని, కలియుగంలో వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటే అన్ని కోరికలు నెరవేరుతాయి, సుఖాలు లభిస్తాయి అని పెద్దలు చెబుతారు. ఆ పిమ్మట విభీషణుడు ఆ రంగనాథ దర్శనం కోరి 7 ప్రాకారములలో తొలి ప్రాకారములో నేటికి విభీషణుని మందిరం రంగనాథ స్వామి ఆలయం శ్రీరంగానికి వెళితే చూడవచ్చును. మొదటి ప్రాకారంలోనే ఉంటుంది. అది కూడా దక్షిణాభిముఖుడే ఉండే ఆ స్వామి ఉత్తరాభిముఖంగా ఊర్ధ్వంగా ప్రయాణం చేస్తుంటాడు. ఉత్తరాభిముఖంగా ఉండే రంగనాథుడు ఆ రోజు విభీషణుడు దర్శనమిస్తాడు. ఆ రోజే ఈరోజు వైకుంఠ ఏకాదశి. కనుక ఇంతటి విశేషమైనటువంటి ప్రాముఖ్యత కలగ పండుగ, పర్వదినము, ఉత్సవము ఏకాదశి వ్రతోత్సవము నేత్రానందకరంగా ఈరోజు మనం ప్రత్యక్ష దర్శనాలకై అనేక ఆలయాలలో ఈనాడు అంగరంగ వైభవంగా ఆ స్వామి దర్శనాన్ని ఇస్తాడు. మనమందరం కూడా ఉత్తర ద్వార ముఖంగా ఆ స్వామిని దర్శించుకోవాలి. ఇది ఈ వైకుంఠ ఏకాదశికి ఇతర ఏకాదశితో వేరుగా చూపించేటటువంటి ప్రాముఖ్యత, విశేషము అని చెప్పుకోవాలి. గురుగారు, మరో ఉత్తరం చూద్దామండి. అనకాపల్లి నుండి కాశీనాథ్ గారు పంపించారు. శ్రీ మహావిష్ణువు ఉత్తరం వైపునే ఎందుకు కొలువై ఉన్నాడు అని అడుగుతున్నారు. ఉత్తరం వైపునే ఎందుకు కొలువై ఉన్నాడు అని కాదండి, అన్ని వైపులా కొలువై ఉన్నాడు.
ఉత్తరం వైపు నుంచి మనం ఊర్ధ్వంగా ప్రయాణం చేస్తున్నాం. ఆ స్వామి దక్షిణాభిముఖుడై మన దర్శనాన్ని ఇస్తాడు. మనం ఉత్తరం వైపు నుంచి ఊర్ధ్వంగా ప్రయాణం చేయడం మొదలు పెడతాం. సూర్యనారాయణమూర్తి 2 మార్గములలో తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు. ఒకటి ఉత్తరాయణం, రెండవది దక్షిణాయనం. ప్రత్యక్షంగా కనిపించేటటువంటి కర్మసాక్షి జ్ఞానదాత సూర్యనారాయణమూర్తి ఆ శ్రీమన్నారాయణమూర్తి యొక్క అపర అవతార స్వరూపము. జ్యేష్ఠదా సవిత్ర మండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటి హారి హిరణ్మయ వబుద్ధత శంఖచక్రుడు అని ఆ సూర్యనారాయణమూర్తి మనం ధ్యానం చేస్తాం. ఆ శ్రీమన్నారాయణమూర్తి యొక్క ప్రత్యక్ష స్వరూపము. ఈ స్వరూప అవతార విశేషాదులన్నింటినీ పరిశీలించినట్లయితే ఆ స్వామి అన్ని చోట్ల ఉంటాడు. మనమంతా కూడా ఉత్తరం మార్గంతో జీవ ప్రయాణం మొదలుపెట్టినట్లయితే కైవల్యం చేరుకుంటాం. మన దేహంలో వామభాగము 2 భాగములు ఉన్నాయి. ఇందులో ఎడమను కుడి నియంత్రిస్తుంది, కుడిని ఎడమ నియంత్రిస్తుంది. మన ప్రయాణంలో ఉత్తరాభిముఖంగా అంటే ఊర్ధ్వ మార్గంగా ప్రయాణం చేసే విధానం. ఉండే 8 దిక్కులలో నిరడితి ఊర్ధ్వంగా ఉండగా ఎత్తుతో ఉండగా ఈశాన్యము ఉత్తరము కాస్త పల్లంగా ఉంటాయి. అంటే నిజంగా వచ్చేటటువంటి వాయువు గాలి వర్షము వీటిని తట్టుకొని ఆ నైరుతి భాగం ఎత్తుగా ఉండి మనకి రక్షణ కలిగిస్తే మనము ప్రయాణం ప్రారంభం చేసి ఆ దిశలో ఉండేటటువంటి ప్రత్యేక దిశలో ఉండేటటువంటి శ్రీమన్నారాయణ దర్శనం చేసుకుంటాం. అందుకే ఉత్తరముఖంగానే ప్రయాణం చేయడం. మనలో ఉండే వివేకము విజ్ఞానము అంతా కూడా ఉత్తరం నుంచి దక్షిణ మార్గం వైపు చూస్తుంది. దక్షిణ దిశకు యమధర్మరాజు అధిపతి కాక ఉత్తర దిశకు కుబేరుడు అధిపతి. కుబేరుడు భౌతికమైనటువంటి ధనము సంపద ధాన్యము ఆర్థికపరమైనటువంటి వనరులు అందించేవాడు. ఈ అన్నింటితో సంబంధాలని వదులుకుంటే కానీ కైవల్యం లభించదు. భూమి ధనము సంపద ఆనందము ఉత్తర దిశలో ఉండే వీటి పట్ల మనం మమకారం పెంచుకుంటే మనం ఇక్కడే ఉంటాం. ఇల్లు కట్టుకున్నా కూడా ఉత్తరం ఖాళీ, అందుకోసమే ఏర్పాటు చేస్తారు. వీటిపైన మమకారం వదిలి మనం దక్షిణ మార్గంగా ప్రయాణం మొదలు పెడితే స్వామి కరుణిస్తాడు, కైవల్యం ప్రసాదిస్తాడు. అందునిమిత్తమై సంవత్సరంలో ప్రత్యేకంగా చెప్పబడ్డ రోజు ధనుర్మాసంలో ఉన్న ఈ వైకుంఠ ఏకాదశి. ఇక నుంచి ఇంకొక 5-6 రోజులలో వారం రోజులలో ఉత్తరాయణ పుణ్యకాలం కూడా ప్రారంభమవుతుంది అనడానికి ఇది సూచన. ఇది ప్రయాణంలో ఉండేటటువంటి ప్రాముఖ్యము ప్రాశస్యత. ఉత్తర దిశలోనే ఎందుకు అంటే ఇందుకు అని చెప్పుకోవాలి. గురుగారు మరో ఉత్తరం చూద్దామండి. నర్సాపూర్ నుండి అనంతలక్ష్మి గారు పంపించారు. శ్రీ మహావిష్ణువు నివసించే పాల సముద్రం ఎలా ఏర్పడింది అని అడుగుతున్నారు. విశ్వమంతా సముద్రమే. విశ్వమంతా నీరు ఆధారమైనటువంటి ప్రపంచం. ఆపో వై సర్వ దేవత ఆహా అంటుంది వేదం. దధి క్షీర సురా సర్పి అనబడే ఆ సముద్రములలో సప్తసాగరములు 7 సముద్రములు వర్ణింపబడి ఉన్నవి. ఈ 7 సముద్రములు కూడా మన దేహంలోనే ఉన్నాయి. ఎక్కడో సుర అంటే కళ్ళు సముద్రము, ఎక్కడో దధి అంటే పెరుగు సముద్రము, ఎక్కడో ఇక్షు అంటే చెరుకు రసంతో కూడిన సముద్రములు ఇలా ఉన్నాయా? ఎక్కడున్నాయా ఆ సముద్రాలు? పాల సముద్రం ఉందా? మనం ఇంత ఖరీదు పెట్టి 30 రూపాయలు 40 రూపాయలు లీటర్ తెచ్చుకుని వస్తున్నామే, దాని బదులు ఆ సముద్రం ఎక్కడ ఉందో కనుక్కుంటే అంతకంటే మించి ఇంకేముంటుంది ఆనందం అని అనుకునేవాళ్ళు చాలామందే ఉంటారు. పాల సముద్రం ఏమిటి అంటే విశాల విశ్వమంతా వ్యాపించినటువంటి నక్షత్ర మండలానికి పాల సముద్రము అని పేరు. దాన్నే పాలపుంత అంటాం కూడా మనం ఆధునికంగా. ఈ పాల సముద్రంలో క్షీరసాగర సరంగితాత్మనే చారు తారకిత చారుమూర్తయే రాసిన స్వామి వారు అనేక ఇతరులు ఆ శ్రీమన్నారాయణమూర్తిని ఎంతగా వర్ణించారు అంటే ఇలాగా ఆ స్వామి వియన్మండలంలో శ్రవణ నక్షత్ర సంజాతుడు. ఆకాశంలో ఉండే నక్షత్రాలన్నింటిలో కూడా ఆయన స్వరూపమే ఉన్నది. ఈనాటి ఆధునికుడు చేసినటువంటి పరిశోధనలలో కూడా ఆ నక్షత్ర మండలాలన్నింటికీ కూడా పెట్టే నామములు ఇలాగే ఉన్నవి. ఎలుగుబంటి మండలము అన్నారు, గణపతి మండలము అన్నారు, మూషిక మండలము అన్నారు, అలాగే నారాయణ మండలము అన్నారు, శ్రవణ నక్షత్ర మండలము అంటున్నారు. ఈ విశ్వమంతా వ్యాపించిన పాలకడలి సముద్రము. దేహంలో కూడా ఆనందము చెమట సంతోషము అనేకములైనటువంటి
ఔషధులతో కూడినటువంటి 7 సముద్రముల వంటి భావనలు ఈ దేహంలో కూడా ఉన్నాయి. ఎలా ఏర్పడింది అంటే ఇలా ఏర్పడింది. దేహంలో ఉన్నదే విశ్వంలో ఉన్నది, తొలిదొరతగా ఏర్పడింది అని చెప్పుకోవాలి. ధర్మ సందేహాలు కార్యక్రమంలో మరో చిన్న విరామం.